వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇప్పుడు దేశం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది. కూరగాయలు కూడా లగ్జరీ అయిపోయాయా? టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ ఏ కూర కొన్నా కూడా కిలో 100 రూపాయలకు పైగానే పలుకుతోంది. పేద మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా మార్కెట్కు వెళ్తే ఇదే పరిస్థితి. వరుసగా తుఫాన్లు, భారీ వర్షాలు, పంటలు దెబ్బతినడంతో కూరగాయల దిగుబడి భారీగా తగ్గిపోయింది. దాంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఒకవైపు ప్రజలకు నీడలా వెంటాడుతున్న నెలవారీ రుణాల చెల్లింపులు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రోజు గడవడానికి యుద్ధం చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? కూరగాయల సంక్షోభం ఎందుకుంది? ముందుగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో చూద్దాం. టమాటా ధరలకు నిజంగా రెక్కలొచ్చాయి. గత వారం రోజుల్లో కేజీ 30 రూపాయలు, ఇప్పుడు 80 రూపాయల వరకు చేరుకుంది. ఏపీలో అతి పెద్దదైన మదనపల్లి మార్కెట్లో అయితే 10 రోజుల్లో టమాటా ధర 10 రూపాయల నుంచి 63 రూపాయలకు ఎగబాకింది. మంచి నాణ్యత ఉన్న టమాటా కొన్ని చోట్ల 80 రూపాయలు కూడా పలుకుతోంది. సీజన్ ముగింపు సమయంలో వచ్చిన తుఫాన్లు, వర్షాలు, పంటల్లో తేమ పెరగడం, చీడ పురుగులు దిగుబడిని భారీగా తగ్గించేశాయి. గతేడాది రోజుకు 700 మెట్రిక్ టన్నుల టమాటా రాగా ఇప్పుడు కేవలం 150 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. దిగుబడి తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. టమాటా మాత్రమే కాదు, చిక్కుడు, పచ్చిమిర్చి, బెండకాయ, క్యాప్సికం, పాలకూర అన్నింటి ధరలు కూడా 60 రూపాయలకి పైగానే ఉన్నాయి. ఒక బ్యాగ్ కూరగాయలు కొనే కుటుంబాలకు కనీసం 250 నుండి 400 రూపాయల అదనపు భారం. ఏం కొన్నా ఖరీదే, ఏం వండాలో అర్థం కావడం లేదు అని జనం వాపోతున్నారు. కొంతమంది అయితే ఏ రోజుకు ఆ రోజు, లేదంటే 2 రోజులకు సరిపడా కూరగాయలు మాత్రమే కొనే పరిస్థితి నెలకొనింది. చాలా మంది రైతులు ఇప్పుడు కూరగాయల కంటే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని జిల్లాలలో సగటున 4.48 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతుంటే అందులో కేవలం 7,800 ఎకరాలలో మాత్రమే కూరగాయలు. దీంతో సరఫరా తక్కువైపోయింది. ఇతర జిల్లాల నుండి దిగుమతులపై ఆధారపడవలసి రావడంతో ధరలు మరింత పెరిగిపోయాయి. పంటలు దెబ్బతినడంతో రైతులు కూడా నష్టాలలో కూరుకుపోతున్నారు. దేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ 12.1% చేరుకుంది. ఇది గత 18 నెలల్లోనే అత్యధికం. ఉల్లిపాయలు కూడా సైజు, క్వాలిటీని బట్టి 28 నుండి 55 రూపాయలు, బంగాళదుంప కూడా 25 నుండి 40 రూపాయలు, పప్పు ధరలు కూడా 20% పెరిగాయి. వంట నూనె 10 నుండి 15% పెరిగింది. ఒక్క నెలలోనే ఒక కుటుంబానికి 1,200 రూపాయల నుండి 2,500 వరకు అదనపు ఖర్చు పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. చిన్న హోటల్స్, టీ స్టాల్స్, మెస్లు కూడా ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. టమాటా, ఉల్లిపాయల బఫర్ స్టాక్ విడుదల చేయడంతో పాటుగా విదేశీ దిగుమతులు వేగవంతం చేసింది. అలాగే సరుకులు నిల్వ చేసిన వారిపై తనిఖీలు ముమ్మరం చేసింది. అలాగే మార్కెట్ ధరలను రోజువారీ మానిటరింగ్ చేస్తోంది. ధరలు అదుపులోకి రాకపోతే ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కూరగాయల ధరలు పెరగడం అంటే అది కేవలం మార్కెట్ సమస్య కాదు, అది కుటుంబాల సమస్య. ప్రతి పళ్లెంలో కనిపించే ప్రతి రూపాయి ఇప్పుడొక కష్టం కదా. దేశం పెద్ద యుద్ధాలను కాదు, ప్రజల వంటింట్లో మరిగే పొయ్యిని చూస్తేనే భయపడిపోతూ ఉంది.